ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ॐ यत्र योगेश्वरो कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा నీతిర్మతిర్మమ। ఓం శాంతి శాంతి శాంతి। అయితే ఇవాళ 7వ అధ్యాయం మొదలు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. అయితే ఈ మధ్యనలాగే మనం ఒక్కొక్క శ్లోకం చదివి వివరణ చూద్దామండి. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच మయ్యాసక్తమనాః పార్థ मय्यासक्तमनः पार्थ యోగం యుంజన్మదాశ్రయః योगं युञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం असंशयं समग्रं माम् యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. यथा ज्ञास्यसि तच्छृणु। మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा यथा ज्ञास्यसि तच्छृणु। వివరణ పద విభాగం. श्रीभगवानुवाच मयि मयि మ్మ్. असक्तमनाः మ్మ్. पार्थ योगं युञ्जन् मत् आश्रयः మ్మ్. असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत् शृणु। మ్మ్. శృణు ఒకటి కనబడుతోంది మహోదయ. క్రియాపదము. అంటే యుంజన్ అది శత్రు ప్రత్యయం. శత్రు ప్రయోగం. ఆ. శృణు కః శృణోత్. జ్ఞాస్యసి కూడా ఉంది. అవును మహోదయ, జ్ఞాస్యసి. రెండు మధ్యమ పురుషులోనే ఉన్నాయి కదా, ఉమ్, అందుకు త్వం శృణు త్వం జ్ఞాస్యసి రెండు వస్తాయి. ఉమ్. అయితే ముందర త్వం శృణు అని చెప్పుకుందాం. తత్ శృణు. కిం శృణు తత్ శృణు. ఉమ్. కిం తత్. జ్ఞాస్య జ్ఞాస్య సో రెండు వాక్యాలు యథా 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 జ్ఞాస్యసి. యథా త్వం జ్ఞాస్యసి తత్ శృణు. తత్తు శృణు. ముందు నుంచి మయి అసక్తమనాః. హే పార్థ మయి అసక్తమనాః పార్థ యోగం యుంజన్ మత్ ఆశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. బహుశా ఇక్కడ మనం త్వం అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు, అది ఎలా తెలుసుకోగలుగుతున్నావో నన్ను అలాగే విను అంటున్నాడు. మయి నాయందు అసక్తమనాః, నాయందు ఆసక్తి కలవాడవై ఉండి, మత్ ఆశ్రయః నన్నే ఆశ్రయము పొంది,
యుంజన్ యోగం యుంజన్ యోగమును అభ్యసిస్తూ ఉంటూ ఉండగా సంశయము లేనటువంటి సమగ్రమైనటువంటి నన్ను నీవు ఎలా అయితే తెలుసుకోగలుగుతున్నావో అలా అది విను అంటున్నాడు. అంటే అది డైరెక్ట్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ మనకి అర్థమైనది ఏంటి అంటే, ఒకటి ధ్యాన యోగముతో మొదలు పెట్టాడు కాబట్టి ముందరి అధ్యాయంలో ధ్యాన యోగంతో ముగించాడు కాబట్టి ధ్యానము ద్వారా ఎలా అయితే తనను పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రక్రియ నేర్పించాడో, మయి ఆసక్తమనాహ, సో నాయందే నువ్వు ఆ ధ్యాసను మహోదయ అది ఆసక్త మనాహ కదా. అవును, ఆసక్తి. అసక్త అంటే మళ్ళీ నాసక్త. ఆసక్త అంటే మళ్ళీ అసక్త కాదు, ఆసక్తే. ఆసక్తి కలవాడవై. అసక్త మనాహ అంటే మళ్ళీ నెగటివ్ వచ్చేసి. అవును, నాయందు ఆసక్తి కలవాడవై. ఆసక్త మనాహ ఆసక్తి కలవాడవై నాయందే ఆశ్రయము పొంది ఏమాత్రము సంశయము లేకుండా నన్ను నీవు తెలుసుకున్న వాడవై ఉన్నావు. యథాజ్ఞాస్యసి, ఎలా అయితే తెలుసుకోగలిగి ఉన్నావు అది విను అంటున్నాడు. దీని ఒకసారి తాత్పర్యార్థము చూద్దాం. నా పుస్తకాలన్నీ మా ఫ్లాట్ లో వదిలేసాను. ఇక్కడికి వేరే పుస్తకం ఏదో కనబడింది. మీ దగ్గర ఏమైనా ఉంటే చూడండి. ఒకసారి తాత్పర్యార్థం చూద్దాం. మిగిలిన ఇది ఉషశ్రీ భగవద్గీత నా ముందుంది. అర్జున, నీ మనస్సు నాయందే ఏకాగ్రం చేసి నన్నే ఆశ్రయించి ఉన్నావు కనుక నన్ను పరమాత్మను గ్రహించే మార్గము విను. ఏ ఎరుక ఉన్నట్లయితే మరి తెలుసుకోవలసినది ఏది ఉండదో దానిని స్పష్టం చేస్తున్నాను. అది తర్వాత శ్లోకం. ఈ శ్లోకానికి సంబంధించింది అర్జున, నీ మనస్సు నాయందే ఏకాగ్రం చేసి నన్నే ఆశ్రయించి ఉన్నావు కనుక నన్ను గ్రహించే మార్గము విను అంటున్నాడు. అయితే సంస్కృత వాక్య నిర్మాణం చేసే మాట అయితే మనం ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చూస్తే, హే పార్థ మయి ఆసక్తమనాహ మతాశ్రయః యోగం యుంజన్ యథా అసంశయం సమగ్రం మాం జ్ఞాస్యసి తత్ శృణు అని వచ్చింది. మహోదయ, ఇక్కడ భగవానువాచ ఒకటి హే అంటే భగవానువాచ ఒకటి శృణు అని చెప్పి తర్వాత హే పార్థ అని అలా రెండుగా విభజించుకోవచ్చా? ఎలాగా అర్థం అలా? శ్రీ భగవానువాచ అని చెప్పినప్పుడు శ్రీ భగవానువాచ మయ్య యథా జ్ఞాస్యసి తత్ శృణు, హే పార్థ అని చెప్పి మయి ఆసక్త మనాహని అలా స్టార్ట్ చేసుకోవచ్చా? అంటే రెండు క్రియలు ఉన్నాయి కదా మహోదయ, అందుకని. ఉన్నాయి, కానీ జాగ్రత్తగా చూస్తే ఆ రెండు క్రియలు ఉన్నప్పటికీ కూడాను రెండు వాక్యాలుగా వచ్చినప్పటికీ కూడా టెక్నికలీ అదంతా ఒకటే వాక్యంలాగా వస్తుంది. ఎలా అయితే తెలుసుకుంటున్నావో అలా విను, లేకపోతే ఎలా అయితే అంతే. యథా జ్ఞాససి తథా శృణు రావాలి, కానీ తత్శృణు వచ్చింది. ఎలా అయితే తెలుసుకున్నావో అది విను అంటున్నాడు, అంతే. వాళ్ళ ఒక వాక్యంలాగే వచ్చింది అది. ఓకే. జ్ఞానం తేహం స విజ్ఞానం జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః
ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యజ్ఞాత్వా నేహమ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. పదవిభాగం. అమ్మోదయ. జ్ఞానం తే అహం సవిజ్ఞానం అంటే విసర్గ లోపం జరిగిందోనని డౌట్ మహోదయ. సవిజ్ఞానం లేదు, ఇదం. విజ్ఞానం అనేది సమాస పదమే. ఓకే. సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. యత్ జ్ఞాత్వా ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం న అవశిష్యతే. అస్తు. అవశిష్యతే. ఆమ్. కహ అవశిష్యతే, కహ న అవశిష్యతే. ఏది మిగిలినట్టు? అన్యత్. అన్యత్, అన్యత్. ఇంకా పునః కహ వా కిం వా న అవశిష్యతే. భూయః. భూయః, భూయః అన్యత్. జ్ఞా జ్ఞాతవ్యం, జ్ఞానీయం అది కర్మణి క్రియాపదము అయినప్పటికీ కూడా ఇక్కడ బహుశా దానిని విశేషణంగానే వాడుకోవాల్సి వస్తుందేమో. ఇందులో ఇంకొక క్రియ కూడా ఉంది మహోదయ. వక్ష్యామి. వక్ష్యామి ముందర చేసేద్దాం. వక్ష్యామి, వక్ష్యామి. కహ వక్ష్యామి. అహం. అహం వక్ష్యామి, నేను చెప్పెదను. అహం కిం వక్ష్యామి. విజ్ఞానం. ఇదం విజ్ఞానం. సహం ఇదం సవిజ్ఞానం. జ్ఞానం మూడును. కేభ్యః, కేభ్యః లేకపోతే కస్మై. అశేషతః. కస్మై, కస్మై ఎవరికి. ఎవరికి. తే. తే తుభ్యం, నీకు. తుభ్యం. అహం అశేషతః, ఏది శేషము మిగలకుండా. జ్ఞానం సవిజ్ఞానం, జ్ఞానము విజ్ఞానముతో కూడి. జ్ఞానం సవిజ్ఞానం. ఇదం జ్ఞానం సవిజ్ఞానం. తుభ్యం వక్ష్యామి. యత్ జ్ఞాత్వా భూయః అన్యత్ జ్ఞాతవ్యం ఇహ న అవశిష్యతే. సో ఏ జ్ఞానము అయితే విజ్ఞానముతో కూడి ఏమాత్రము శేషము మిగలకుండా నేను నీకు చెప్తానో అది మినహాయించి, అది తెలుసుకున్న తరువాత, యత్ జ్ఞాత్వా, అది యత్ జ్ఞాత్వా, అది తెలుసుకున్న తరువాత ఇహలోకములో మరల భూయః మరల అన్యత్ ఇంకా ఏదియు జ్ఞాతవ్యం తెలుసుకోవలసినది న అవశిష్యతే.
మిగిలి ఉండదు. ఉండదు. ఓకే. బాగుంది. మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. పదవి భాగం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. ఇక్కడ రెండున్నాయి మోదయ. వేత్తి ఒకటి ఉంది, యతతి. యతతి ముందర యతతి చూద్దాం. కహ యతతి? కశ్చిత్. కశ్చిత్ ఒకానొకడు ప్రయత్నము చేస్తున్నాడు. యతతి వర్తమాన కాలం కదా, చేస్తున్నాడు. కిమర్థం? సిద్ధయే. సిద్ధయే సిద్ధి కొరకు. సిద్ధయే సిద్ధయే అనేది ఏ రూపంలో వచ్చింది? సిద్ధి. బహుశా సిద్ధి సిద్ధయే అంటే హరయే. హరయే వచ్చింది కదా, అలాగా సిద్ధయే సిద్ధి సిద్ధయే. కశ్చిత్ సిద్ధయే యతతి. కేషు? సహస్రేషు. కేషాం సహస్రేషు? మనుష్యాణం మనుషుల యొక్క వేల మందిలో. అది ఎలాగొచ్చింది మరి టెక్నికలీ? వేల కొలది మనుష్యులలో అని అర్థం. వేల కొలది మనుష్యులలోని ఒకానొకడు సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వేత్తి. కహ వేత్తి? కశ్చిత్ ఒకానొకడు తెలుసుకుంటున్నాడు. కశ్చిత్ వేత్తి. కం వేత్తి? మాం వేత్తి నన్ను తెలుసుకుంటున్నాడు. పునః కం వేత్తి? ఆగండి ఒక్క నిమిషం. సిద్ధానాం లేదు అక్కడ. నన్ను తెలుసుకునేందుకు. అంతే అంతే అయిపోయింది, అక్కడతో అయిపోయింది. సిద్ధానాం అది షష్ఠీ విభక్తి. తాం సిద్ధానాం. కేషాం యతతాం. పునః కేషాం సిద్ధానాం. ఆ సిద్ధించిన వారి యందు. ముందర మనుష్యుల వేల కొలది మనుష్యులలోని ప్రయత్నము సిద్ధి కొరకు అనగా సాధన చేసి తెలుసుకోవడానికి ఆ సిద్ధి అనగా బహుశా సమాధి స్థితి అనుకుందాం. సమాధి స్థితి చేరడం కొరకు ఫస్ట్ స్టెప్ సమాధి స్థితి చేరడం కొరకు వారు ఒకానొకడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమాధి స్థితి చేరిన వారి యందు సిద్ధానాం యతతాం ప్రయత్నం చేసిన వారి యందు, సిద్ధిని పొందిన వారి యందు, సమాధి స్థితి చేరిన వారి యందు తత్వతః. కస్మాత్ తత్వతః తత్వము ద్వారా. కశ్చిత్ ఒకానొకడు మాత్రమే పెట్టుకోవాలి. మాత్రమే. మాం వేత్తి నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. అది అంత రేర్ అని అర్థం.
మహోదయ తత్వతః అంటే మాకు యథార్థముగా అని ఇచ్చారు మహోదయ. ఆ తత్వత యథార్థము, యథా అర్థము అనగా ఏంటి? సత్యమే కదా, యథార్థము అంటే సత్యము. అప్పుడు సిద్ధానాం యతతాం ఉమ్. కశ్చిత్ మాం తత్వతః వేత్తి, నిశ్చయముగా తెలుసుకోబడుతున్నాడు. అవును, నిశ్చయమే, కానీ తత్వజ్ఞానము అని కూడా తీసుకోవచ్చు. తత్వజ్ఞానం, ఓకే. తత్వము సత్యమే కదా. ఆ, తత్వం, ఉమ్, తత్వం అసి, తత్వం అసి, తత్వము అనగా మరి అదే కదా. ఉమ్. భూమిరాపో నలో వాయుః, భూమిరాపో నలో వాయుః, ఖమ్మనో బుద్ధిరేవ చ, ఖమ్మనో బుద్ధిరేవ చ, అహంకారమితీయం, అహంకార ఇతీయం మే, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా. భిన్నా ప్రకృతిరష్టదా. భూమిరాపో నలో వాయుః, ఖమ్మనో బుద్ధిరేవ చ, భూమిరాపో నలో వాయుః, ఖమ్మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా. అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టదా. భూమిరాపో నలో వాయుః, ఖమ్మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టధా. భూమిరాపో నలో వాయుః, ఖమ్మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే, భిన్నా ప్రకృతిరష్టదా. ఉమ్. భూమిః ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ, ఉమ్. అహంకారః అహంకార ఇక్కడ విసర్గ వస్తుందో లేదో తెలియట్లేదు మహోదయ. విసర్గ రావాలంతే. అహంకారః ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిరష్టధ. ప్రకృతి. ప్రకృతిః అష్టద. ఓకే, విసర్గరేఫం. సంతి, అద్యాహారం పెట్టుకోవాలి. అద్యాహారం. సంతి, అష్టదా సంతి. ఉమ్. కే సంతి. ఇయం వాయుః భూమిః కే సంతి భూమిః భూమిః ఆపః ఆపః అనిలః అనలః. అనలః వాయుః ఖం. ఖం అంటే ఆకాశమే కదా మహోదయ. భూమి ఆపః నీరు, అనలః అగ్ని, వాయుః గాలి, ఖం ఆకాశము. 5 అయిపోయాయి అక్కడ. మనః మనస్సు, మనః. బుద్ధి, అహంకారః మొత్తం కలిపితే 8 అయ్యాయి. అనగా పంచ భూతాలు, అలాగే అంతఃకరణాలు 3. మనస్సు, బుద్ధి, అహంకారము అనే అంతఃకరణాలు 3, అవి 8 అయ్యాయి. ఇతి ఇయం మమ అష్టదా భిన్నా అష్టదా ప్రకృతి. స్త్రీలింగంలో ఉంది కాబట్టి అష్టదా భిన్నా ప్రకృతి అస్తి. ఇయం అస్తి. ఇయం భిన్నా ప్రకృతి భిన్నా అష్టదా ప్రకృతి అస్తి. ఇతి అన్నాడు కాబట్టి అది సంతి రాదు ఇక్కడ, ఇంకా అస్థియే పెట్టుకోవాలి మనం. అవి అన్నాయట. ఆ తర్వాత ఇంకా వివరణ ఇస్తున్నాడు. అయితే అందులో ఇంకా టెక్నికల్ గా ఉంది కాబట్టి ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. అపరేయమితస్త్వన్యాం అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, ప్రకృతిం విద్ధి మే పరాం, జీవభూతాం మహాబాహో జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం,
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां. जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. अपरेयमितस्त्वत्य अपरेयमितस्त्वज्ञां प्रकृतिं विद्धि मे परां. जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఆ, अपरा इयम् इतः ఉమ్, तु अन्यां प्रकृतिं विद्धि मे पराम्. जीवभूतां महाबाहो यया ఉమ్, ఇదం ధార్యతే జగత్. ఉమ్, ఇక్కడ విద్ధి ధార్యతే. అవును. విద్ధి ధార్యతే అనేవి రెండు క్రియాపదాలు. విద్ధి, కహ విద్ధి, కా విద్ధి, కిం విద్ధి. ఇయం ఇయం విద్ధి ఒకటి వస్తుంది మావయ్య. అపరేయం, అపర అపరా ఇయం ఇయం, అపర ఇయం విద్ధి. ఇతః, అపర ఇయం ఇతః తు అన్యాం. ఇతః అనేది ప్రథమైక వచనం లాగానే తీసుకోవాలా మోదయ? బహుశా అది అవ్యయ పదం అయి ఉంటుంది. ఇతః, ఓకే. ఇతః అనేది పంచమ విభక్తి. పంచమ విభక్తి అయినా అవ్వాలి, అవ్యయ పదమైనా అవ్వాలి. అపరేయ, అపర ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం, అన్యాం ప్రకృతిం విద్ధి. అన్యాం ప్రకృతిం విద్ధి. త్వం విద్ధి ఇక్కడ త్వం విద్ధి, త్వం నువ్వు తెలుసుకో. త్వం విద్ధి మమ పరాం, మమ పరాం, నా యొక్క, మమ అనగా నా యొక్క, పరాం అన్యాం ప్రకృతిం, అది ద్వితీయ విభక్తిలో వచ్చింది. ఇయం అపర, అపర ఇయం అన్యాం ప్రకృతిం మమ పరాం విద్ధి. సో అది ఎలా వస్తుందంటే ఇంకా నాకు అది గుర్తొచ్చింది. ఈ అపర అనేది ముందర శ్లోకానికి సంబంధించినది. పైన ఉన్నదానికి చెప్తున్నాడు. అపర ఇయం అపర అయిపోయింది అక్కడతో. ఇయం అపర అస్తి. పైన ప్రకృతి చెప్పాడు కదా, భిన్నా ప్రకృతి అష్టధ అని, అది అపర అన్నాడు. అపర అంటేట జడమ. ఇక్కడ మనకి సులభంగా అర్థమయ్యేది, ఇక్కడ కొంచెం టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం పడుతుంది. రెండు రకాల ప్రకృతులు ఉంటాయి, ఒకటి అపర, ఇంకొకటి పర అని చెప్పి. అపర అనేది ఏంటి అంటే ఈ నికృష్టమైనది అని అన్నాడు, అంటే కొంచెం ఇన్ఫీరియర్ టైప్ ఆర్ జడమైనది. పరా ప్రకృతి అనగా ఉత్కృష్టమైనది, అనగా చైతన్యము. అందుకు ఆ చైతన్యముతో జీవులు ఈ జగత్తు జీవుడు అనేటటువంటిది జగత్తును ధరిస్తాడు, అనగా జడమైన వాటిని ఉపయోగిస్తూ ఉంటుంది. అందుకు అపర పర అని రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి. పైన చెప్పినది అపరా, ఇయం అపరా అస్తి, అక్కడతో అది అయిపోయింది. ఇతహతు, ఇక్కడ నుండి ఇతహతు అన్యాం మమ పరాం ప్రకృతిం విద్ధి. ఆ పైన, ఇక పైన మరొక్కటి వేరే ప్రకృతి, పరా అనే ప్రకృతి
ఉంది అని, నా యొక్క ప్రకృతి ఉంది అని తెలుసుకో. ఖచ్చితంగా దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? భగవంతుని యొక్క ధారణలే ఈ రెండు ప్రకృతులు కూడాను అని చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ. నా యొక్క వేరే ప్రకృతి కూడా ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు అంటే ముందరది కూడా నా ప్రకృతియే, నా నుండి వచ్చినదే అని. సో నేను నా నుండి సృష్టింపబడినటువంటివి జడమైనటువంటి అపరా ప్రకృతి ఉన్నది, అది పంచ పంచ భూతాలు, అలాగే అంతఃకరణాలు మూడును, అవన్నీ కూడా జడమైనవే. మిగిలినది చైతన్యము అనేది జీవభూ. తర్వాతది ధార్యతే. ధార్యతే కహ ధార్యతే? కహ మహా యయా 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 తృతీయ విభక్తి. ధరతికి ధార్యతేనే కదా మహోదయ, తృతీయ యయా ధార్యతే. ధార్యతే ప్రాయః జగత్ అనేది ఇక్కడ మనకు ప్రథమా విభక్తి. జగత్ ధార్యతే, కరెక్ట్. యయా జగత్ ధార్యతే. యయా ఇదం జగత్ ధార్యతే. దేనితోనైతే ఈ జగత్తు ధరించబడిందో, కర్మణి ప్రయోగము. హే మహాబాహో జీవభూతాం. జీవభూతం వారి యొక్క షష్ఠీ విభక్తి ఇక్కడ కూడాను. జీవభూతాం యయా ఇదం జగత్ ధార్యతే. ఈ జీవుల యొక్క ఈ పరాం ప్రకృతి ఏదైతే ఉందో, జీవభూతములు యొక్క ఈ దాని చేత ఈ జడమైనటువంటి జగత్తు ధరించబడింది అనేది అక్కడ మనకు తెలిసే విషయం. 3 లైన్స్ గా డివైడ్ అయింది మహోదయ. అవును, కరెక్ట్. ముందర శ్లోకానికి సంబంధించినది ఒకటి, పరా ప్రకృతి గురించి చెప్పేది రెండోది, మూడోది ఆ పరా ప్రకృతి చేత అపరా ప్రకృతి అనేటటువంటి జగత్, జడమైనటువంటి జగత్తు ధరించబడుతోంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా పద విభాగం. ఏతత్ యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. మహోదయ ఫస్ట్ ఉపధారయ ఒకటి ఉపధారయ. కహ ఉపధారయ? ఉపధారయ సర్వాణి భూతాని. కానీ ఉపధారయ ఎటువంటి క్రియాపదము? మామూలుగా అయితే మధ్యమ పురుష ఏకవచనం లా ఉంది కదా అక్కడ.
త్వం ఉపధారయ పెట్టుకుంటే నువ్వు. ఇక్కడ అంతాను నపుంసకలింగం చెప్తున్నారు మహోదయ. అవును, అది ఏతత్. వచ్చింది, బహువచనంలో కూడా వచ్చింది కాబట్టి ఉమ్, ఏతత్ త్వం ఉపధారయ అందాం పోని. ఏతత్ అది ఏకవచనంలో ఉంది కాబట్టి ఉమ్, ఏతత్ త్వం ఉపధారయ ఉమ్. యోనీని భూతాని సర్వాణి ఇతి. కొన్ని రెండోది చూద్దాం. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయః తథా. అహం అన్నాడు కాబట్టి అద్యాహార పెట్టుకోవాలి కదా. ఆ, ఏం పెట్టుకో. పెడతారు? ఆమ్, అహం ఉపధారయామి. అహం అస్మి. అహం అస్మి. ఉపధారయామి భగవంతుడు కదా. అయినా సరే అహం అస్మి రెండో వాక్యం. అహం అస్మి. అస్మి. ఉమ్, అహం కిం కిం అస్మి. అహం ప్రభవః అస్మి. అహం కః అస్మి. అహం ప్రభవః అస్మి. నేను సృష్టించడం, నేను సృష్టిస్తున్నటువంటి వాడిని, సృష్టిని. అహం ప్రళయః అస్మి. నేను సృష్టిని, నేను లయను. అహం ప్రళయః అస్మి. నేను లయను కూడాను. ఉమ్. కస్య కస్య ప్రభావః అస్మి. జగతః. జగతః. పునః కస్య. కృత్స్నస్య. కృత్స్నస్. ఈ సర్వము, సర్వము, సర్వమైనటువంటి ఈ సర్వ సృష్టికి, సర్వ జగత్తుకు, ఈ సర్వ జగత్తుకు నేను సృష్టిని, నేనే లయను కూడాను. సృష్టికర్త కూడా కాదు, నేనే సృష్టిని, నేనే లయను కూడా. ఇతి ఉపధారయ. ఆ అదే ఇప్పుడు చూసుకోవాలి, అంటే మనం తాత్పర్యార్థం చూసుకోవాలి. టైంకి సంస్కృత పుస్తకం కూడా లేదు. అయితే యోనీని భూతాని సర్వాణి. ఏతత్ యోని. ఓకే, చూద్దాం ఉషశ్రీ గారు ఏమంటారు. ఆ, అయితే ఈ జగత్తుకి కారణం నా జడచేతన ప్రకృతులు రెండు. ఈ భూతకోటి ఉత్పత్తికి, నాశనానికి నేనే కారణం. ఈయన మరీ క్లుప్తంగా చెప్పేశారు. ఉమ్, ఇంకేదైనా పుస్తకం చూద్దాం. మీ దగ్గర ఏముంది పుస్తకం, అందులో ఏమని రాశారు? అందులో అంటే ఆ, సృష్టించబడిన జీవులన్నిటికీ ఈ రెండు ప్రకృతులే మూలము. ఉమ్, ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి వినాశము రెండూ కూడా నేనేనని నిశ్చయముగా తెలుసుకోవలసినది. ఆ రెండోది సులభంగానే ఉంది, ముందరదే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ సృష్టించబడిన జీవులన్నిటికీ ఈ రెండు ప్రకృతులే మూలము. పరాపర. అవును, ఉపధారయ ఏ కాంటాక్ట్, వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూడండి. ఆ, ఏతత్ ఉపధారయక మహోదయ. తెలుసుకోవలసింది. ఉమ్, ఇది తెలుసుకోవలసినది. ఓకే, అక్కడ ఓకే బాగానే ఉంది. ఏతత్వం ఉపధారయ. యోనీని భూతాని సర్వాణి. యోనిని వాటి ఉత్పత్తి మూలము, సృష్టించబడిన సమస్తము. భూతాని అంటే లేదు, అది రెండో వాక్యానికి సంబంధించినది. ఉత్పత్తి ప్రళయము అనేది రెండో దానికి. యోనీని భూతాని సర్వాణి. ఓకే, ఇంగ్లీష్ లో ఏముంది ఇక్కడ? నో ఫర్ సర్టెన్ దట్ ఎవ్రీథింగ్ లివింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్ బై దీస్ టూ ఎనర్జీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఐఎమ్ ద క్రియేటర్, సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్. యోనీని భూతాని సర్వాణి ఇది ఉపధారయ. అంటే జన్మించిన ప్రాణుల యొక్క సమస్తము అని చెప్తారు మహోదయ. వాటి యొక్క అంటే ఇందాక చెప్పినట్టు మీరు ప్రభవ అంటే జన్మించిన ప్రతిదాని ఈ ప్రకృతుల యొక్క ప్రభవము, ప్రళయము, ఆ ఈ జగత్తు యొక్కది అంతా నేనే
చేసేది అని నిశ్చయంగా తెలుసుకోమన్నాము. సరే, ఓకే. యోనీని భూతాని సర్వాణి, అది ఆ ఈ భూతములు అన్నీ కూడా ప్రాణులు పైన జీవభూతం, ఆ చైతన్యము, ఈ సర్వమైనటువంటి ఈ భూతములు యోనులు అన్నారు అంటే వాటి యొక్క పుట్టుక. సరే, ఓకే. తర్వాత చూద్దాంలేండి వేరేగాను, బట్ ప్రస్తుతానికి అంటే సరిపెడదాం. ఇక్కడ ఏతత్ అంటే ఈ రెండు ప్రకృతులు అని ఇచ్చారు మహోదయ. అక్కడ క్లారిటీ ఉంది. యోనీని భూతాని సర్వాణి దగ్గరే దాని కాంటెక్స్ట్ ఏంటా అని చూస్తున్నాను. యోనులు అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? యోనులు ఉమ్. యోనులు అనేటప్పుడు ఆ పుట్టుక, పోని ఈ సృష్టింపబడినటువంటి భూతములు అన్నీ. సరే, ఓకే. అంటే అప్పుడు యోనీని భూతాని జగతః ప్రభవః అని తీసుకోవచ్చా మహోదయ? సరే, చూద్దాంలేండి, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. లేదంటే ఉమ్. ఒకటి హోలీ భగవద్గీత .org అందులోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇందులో 7వ అధ్యాయం 6వ శ్లోకం ఏమిచ్చారో చూద్దాం. ఏతద్యోనీని, ఈ రెండు శక్తులు. యోని యోనిని యోనిని ద్వివచనంలో వచ్చిందేమో. కాదే, భూతాని అనేది బహువచనమే కదా, సర్వాణి బహువచనమే. సో ఏతద్యోనీని, ఈ రెండు శక్తులు మూలాధారము, భూతాని ప్రాణులు, సర్వాణి సమస్త, ఇతి అది, ఉపధారయ తెలుసుకొనుము. అహం నేను కృష్ణస్య, సరే అదంతా తెలిసింది. సమస్త జీవరాశులు, సర్వాణి భూతాని, నా యొక్క ఈ రెండు శక్తులు ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకున్నాము. అయితే సర్వాణి భూతాని అనేది బహువచనము. యోనీని, మీ పాణిని ఏదో అష్టాధ్యాయి ఉంది, అందులో తెలుస్తుందా? యోనీని ద్వివచనమేనా? మహోదయ. యోని యోనిని యోనీని అనుకుంటున్నాను మరి. కానీ ఏతత్ అనేది ఏకవచనంలో ఉంది. కొంచెం క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఏంటంటే సర్వాణి భూతాని, అన్ని భూతములు కూడా ఈ రెండు పరా అపరా శక్తుల నుండే ఉద్భవించాయి అని తెలుసుకో అంటున్నాడు. రెండు అవసరమే ఈ జగత్తు సృష్టికి. యోని యోనిని యోనీని. యోనిని అనేది బహువచనం అయింది అప్పుడు. ఉమ్. మరి రెండు శక్తులు అని అంటాడేంటి మరి? ఏ తత్తు పైగాను, ఏ తత్తు ఏకవచనము. అక్కడ పరాపరాశక్తుల నుంచి ఉద్భవించాయని చెప్తున్నారు కదా సార్ మరి. అవును, మనం అర్థం చేసుకుంటున్నాం వ్యాకరణ దృష్ట్యా. వ్యాకరణ దృష్ట్యా యోనీని భూతాని సర్వాణి బహువచనంలో ఉంది. ఈ రెండు శక్తులు అనేది అక్కడ ఎలాగ తెలిసింది? ఏతత్ అనే దాని నుంచి తెలియాలి అంటే ఏతత్ అనేది ఏకవచనంలో ఉంది. అలాంటప్పుడు ఇంకా ఏతత్ విషయం అని అనుకోలేము. ఏతత్ విషయం ఉపధారయ. ఏషః విషయః ఏతత్, ఇది తెలుసుకో. ఏది తెలుసుకో? ఇది అనేది ఏతత్. ఏతత్ ఉపధార, త్వం ఏతత్ ఉపధారయ. త్వం ఏతత్ ఉపధారయ. ఏతత్ కిం? ఏతత్ అస్తి సర్వాణి భూతాని యోనీని ఇది ఉపధారయ. ఇంకా అలా పెట్టుకుంటాం. ఈ ఏతత్ అనే దానికి సంబంధించినది పైన ఉన్నటువంటి జ్ఞానము, పైన శ్లోకములో ఉన్నటువంటి జ్ఞానము, అది పరా అపరా శక్తులు రెండు సంబంధించినటువంటిది. దాని నుండి ఈ భూతములు అన్నీ కూడాను పుట్టాయి అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత
నేనే ఈ జగత్ అంతటికి కూడాను సృష్టిని, ఆదిని, ప్రళయమును, అంతమును కూడాను. సృష్టికి ఆది, సృష్టికి అంతము నేనే. మత్తః పరతరం నాన్యత్ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్రే మణిగణ ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మత్తః పరతరం అన్యత్ కించిత్ న అస్తి. కించిదస్తి అస్తి ధనంజయ. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. రెండు క్రియాపదాలు. ఇక్కడ అస్తి ముందర అస్తి మొదలుపెట్టండి. అస్తి. అన్యత్ కహ అస్తి, కిమస్తి, కాస్తి. ఇక్కడ కించిత్ అని ఉంది కదా మహోదయ. న అస్తి. న అస్తి. కించిత్ నాస్తి. నాస్తి కించిత్ నాస్తి. కించిత్ అన్యత్ నాస్తి. కించిత్ పరతరం నాస్తి. కించిత్ అన్యత్ పరతరం నాస్తి. కస్మాత్ దేనితో పోలిస్తే? మత్తః. మత్తః పంచమ విభక్తి. నన్ను మించి, నన్ను నాకంటే. నాకంటే, నాకంటే, నన్ను మించి, నన్ను దాటి. పరమైనటువంటిది. పరతరం. పరతరం పరతమం తెలుసు కదా. తరం తమం బెటర్ బెస్ట్ టైపుల్లో. నాకంటే శ్రేష్టమైనటువంటిది, నాకంటే ఉత్తమమైనటువంటిది, నాకంటే ఉత్కృష్టమైనటువంటిది ఏది కూడా లేదు. మయి ఇదం సర్వం సూత్రే మణిగణా ఇవ ప్రోతం అస్తి. సూత్రే మణిగణా ఇవ. దారము ద్వారా మణులన్నీ కూడాను ఎలా అయితే కట్టడం జరుగుతుందో, ప్రోతం అన్ని కూడా కట్టిపెట్టి ఉన్నాయో, మణిగణాః ఇవ. సూత్రే మణిగణాః ఇవ ఇదం సర్వం మయి నాయందు పొందుపరిచి ఉన్నాయి. సర్వం ఇదం, ఈ జగత్తు అంతా. ఇదం అన్నప్పుడు జగత్తు. ఈ సర్వం జగత్తు కూడా నాయందు అలాగా సూత్రము నేను సూత్రము, అవన్నీ కూడా మణుల వలె అన్ని కూడా పొందుపరిచి ఉన్నాయి. అంటే నన్ను ఆధారం చేసుకుని ఉన్నాయి. సూత్రము యూజువల్గా దారము కనబడదు, మణులు కనబడతాయి మనకి. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. మణులు కనబడతాయంటే మనకు లోకములోని జగత్తు మనకు కనబడుతుంది, కానీ దానిని ధరించినటువంటి ఆ సూత్రము, ఆ ప్రభువు, ఆ భగవంతుడు, ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ఆ చైతన్య శక్తి, అది కనబడదు. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన నన్ను మించి ఇంకేదో శక్తి ఉంది,
అని అనుకుంటారు. అది భ్రమ మాత్రమే, ఎందుకంటే నేనే వీటన్నిటికీ ఆధారము అని అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్. రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. శబ్దః ఖే పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. రసః అహం అప్సు అప్స అప్సువే అప్సు అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. అస్మి కః అస్మి అహం అహం అస్మి అస్మి అహం అస్మి అహం కా అస్మి ప్రభా ప్రభా అస్మి. కయోః ప్రభా అస్మి? శశి సూర్యయోః శశి సూర్యయోః ప్రభా అస్మి అహం. పునః హే కౌంతేయ అహం రసః అస్మి. కస్మిన్ కస్యాం కస్మిన్ అప్సు అప్సు ఆపహ అప్సు అలా వచ్చింది. ఆపహ అప్సు నీటిలో నీటిలో రుచిని నేను. సూర్యచంద్రులలోని ప్రకాశమును నేను. నేను అహం ప్రణవః అస్మి సర్వవేదేషు. వేదములలోని ఓంకారమును నేను. అహం శబ్దః అస్మి ఖే ఆకాశే. ఆకాశమునందు శబ్దమును నేను. అహం పౌరుషం అస్మి నృషు నరాణం. నరులయందు పౌరుషమును లేకపోతే వీర సామర్థ్యమును నేను. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే శ్రేష్టమైన గుణాలు పలుకుకుంటూ వచ్చాడు. అంత మాత్రాన కేవలం భగవంతుడు శ్రేష్టమైన గుణాలు మాత్రమే అని కాదు, సర్వం అంతా కూడాను భగవంతుడే. అయినప్పటికీ కూడాను శ్రేష్టమైనటువంటి గుణాలను ఇక్కడ బహుశా ఆ యొక్క విభూతులను తెలియపరచడానికి ఇక్కడ శ్రేష్టమైనవి చెప్తున్నాడు. పుణ్యో గంధః పృథివ్యాంచ పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్యాస్మి విభావసౌ జీవనం జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ఉమ్. అస్మి ముందర పదవి భాగం ఓకే పుణ్యః పుణ్యో గంధః అని తీసేసుకున్నాం పుణ్యః గంధః తీసుకున్నాం పుణ్యః గంధః పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు ఓకే అస్మి ఇందాకట్లాగే అస్మి అహం అస్మి ఉమ్. అహం కుత్ర అస్మి ఆ, అహం గంధః అహం అహం అస్మి పుణ్యః పుణ్యః గంధః అస్మి పుణ్యః గంధః అస్మి కుత్ర పృథివ్యాం పృథివ్యాం అహం పృథివీ భూమి యందు నేను ఉత్తమమైనటువంటి గంధమును సువాసనను సుగంధమును విభావసౌ అహం తేజః అస్మి ఈ విభావసౌ అని అన్నారు కాబట్టి ఏ అగ్ని అని ఇచ్చారు మహోదయ అవును అగ్ని బానే ఉంది ఏ పదము ఇది మూలము విభా విభావ అసౌ అసహ విభా విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః అది కూడా వెతకాలి ఒకసారి ఏ ఆకారము అది సో ఎనీవే సూర్యే అందాం పోనీ అహం సూర్యే తేజః అస్మి తర్వాత అహం జీవనం అస్మి సర్వభూతేషు సర్వ ప్రాణులయందు నేను జీవమును అహం తపః అస్మి తపస్విషు తాపసులయందు నేను తపస్సును అంటున్నాడు ఓకే ఇంకొక పదో శ్లోకం చేసి ఆపుదాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం
సనాతనం బుద్ధిః ఉమ్, బుద్ధిమతాం ఉమ్, అస్మి తేజః అహం తేజస్వినాం అహం ఉమ్. అస్మి అహం అస్మి అహం బీజం అస్మి. ఉమ్. కానీ మాం విద్ధి అన్నాడు కాబట్టి అక్కడ అలా రాదు. ఆ, విద్ధి, త్వం విద్ధి, త్వం మాం విద్ధి. మాం త్వం విద్ధి. మాం సనాతనం బీజం విద్ధి. ఉమ్. త్వం మాం త్వం మాం సర్వభూతానాం సనాతనం బీజం విద్ధి. హే పార్థ, ఉమ్. సర్వభూతముల యొక్క నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి బీజముగా నన్ను భావించు, తెలుసుకో. తెలుసుకో. అప్పుడు తర్వాత అహం అస్మి బుద్ధి అస్మి, బుద్ధిమతాం బుద్ధిమతాం బుద్ధి అస్మి, తేజస్వినాం తేజః అస్మి. ఉం? ఉమ్. ఇంకో శ్లోకం చేసేద్దాం, ఇవన్నీ సులభమైన శ్లోకాలే కదా. మహోదయ్. బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఉమ్, బలం బలవతాం చ అహం కామరాగ వివర్జితం ఒకే ఉమ్, పదంగా తీసేసుకో. ఉమ్, ఉమ్, ధర్మ ధర్మ అవిరుద్ధః ఉహు, భూతేషు కామః అస్మి భరతర్షభః ఉమ్. భరతఋషభః. భరతర్షభ భరతర్షభ. ఋషభ అది అది ఏ సమాస పదమో అనేది చెప్పడం నాకు కష్టం ఇప్పుడు. భరతర్షభ. ఓకే. అస్మి ఉమ్. అయితే అస్మి కామః అస్మి. అహం అస్మి అహం బలవతాం బలం అస్మి. ఆ కామరాగ వివర్జితం బలం అస్మి. అంటే బలము ఉంది కానీ దానికి వెనకాతల ఎటువంటి దుర్గుణములు లేవు. వివర్జితం అంటే అంత శ్రేష్టమైనటువంటి బలము. బలవంతుల యందు బలమును నేను, కామరాగ వివర్జితం బలం నేను. ధర్మ అవిరుద్ధ కామః అస్మి. అక్కడ కూడా సుమారుగా అలాగే చెప్తున్నారు అనుకుంటా. అవిరుద్ధ ధర్మమును నిరాకరించేటటువంటి లేకపోతే ధర్మమును అతిక్రమించేటటువంటి కామమును కాను. ధర్మ అవిరుద్ధ కామః లేదంటే ధర్మానికి సరిపడా దానికి అనుకూలమైనటువంటి కామమును నేను, ధర్మ మార్గములో నడిచేటటువంటి కామమును నేను. భూతేషు భూతముల యందు అనగా మన మనుష్యుల యందు అని తీసుకోవాలి. ఒకసారి
ఉషశ్రీ గారు ఏమంటున్నారు చూద్దాం. భూతకోటికి బీజాన్ని, బుద్ధిమంతులలో బుద్ధిని, ఓకే, తేజో తేజస్వం తేజస్వంతులలో తేజస్సును, బలవంతులలో బలాన్ని, ధర్మబద్ధమైన కామాన్ని నేనే. ధర్మబద్ధమైన కామమును నేనే అంటున్నారు. ధర్మబద్ధమైన కామం అంటే ఇంక మరి వేరేగా చెప్పక్కర్లేదు. పురుషార్థాలకు సంబంధించినటువంటి ధర్మార్థ కామ మోక్షములుగా ఇక్కడ మనం భావించాలి. ప్రభాకర్ గారు మీరేమైనా చెప్పాలండి దాని గురించి? అంత ఐడియాస్. ఉమ్, ఇక్కడ ఈయన గణప సచ్చిదానంద స్వామీజీ దాంట్లో, ఓ అర్జున, బలశాలులలో కామము రాగము లేని బలాన్ని నేనే. కామము అంటే దక్కని వస్తువుల మీద ఆశ, రాగము అంటే దక్కిన వస్తువుల మీద గల ప్రేమ. జీవులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే. ఇంకా అంతే, అందరూ ఒకలాగే దాన్ని వర్ణిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఇక్కడ వర్ణన ఇవ్వలే. అఫ్ కోర్స్ వేరే అంటే ఇక్కడ నాకు తెలిసింది ఉమ్, ఆ, మోక్షాన్ని పొందాలనే కామం, భగవంతుని చేరాలనే కామం, ఇవి ధర్మయుక్తం. అవును, ఇటువంటి కామం ఎవరిలో ఉందో అది నేనే అని చెప్పడం అనుకుంటాను నేను. అంతే అంతే, అవును, మామూలుగా ఇప్పుడు చెత్త పనులు చేసే ఆలోచనలు అవి కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ అది నేను కాదు అంటే, నేను కాదంటే అక్కడ ఆహా, దానికి నేను బాధ్యుని కాను అని చెప్పడం ఉంటుంది. ఏమో మరి చెప్పడం కాదు. అందుకే ఇవి కొంచెం తికమకగా ఉంటాయి. ఎందుకంటే నిజానికి సృష్టి తీరు బట్టి చూస్తే సర్వం ఇదం ప్రోతం అన్నప్పుడు అంతా కూడా నా సూత్రములోనే ఇమిడి ఉంది. అవును పొందుపరిచి ఉంది అన్నప్పుడు ప్రతిదీ కూడా దానికి అవును ఆధారము భగవంతుడే అని చెప్పుకోవాలి. అవును అవును అలాంటప్పుడు ఈ శ్రేష్టమైనటువంటివే నేను అని అనట్లేదు, శ్రేష్టమైనటువంటివి ఉదాహరణగా ఇస్తూ ఉమ్. ఆ బహుశా కొంచెం ప్రేరణ కలిగిస్తున్నట్లుగానే నేను భావిస్తాను దీన్ని. అంటే సార్ ఇప్పుడు అవి నేను అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నాకు తెలిసింది తన్ని చేరుకోవడానికి ఇప్పుడు మార్గం సులభం అయ్యి పరిస్థితి మనకి భక్తుడికి కల్పిస్తున్నాడు అనమాట. అవును, అదేంటి ఏది. ఇంకొక లౌకికంగా చూస్తే ఉదాహరణకి ఇప్పుడు ఈ నీరజ్ చోప్రా ఉన్నాడు. ఆ, ఎవరో చెప్పుకోవాలి, నీరజ్ చోప్రా భారతీయుడే ఆ, అంటే మిగతా అందరూ భారతీయులు కారా? ఆ. అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళని మనం ఉదాహరణగా చూపిస్తూ ఉంటాం. అవును అవును ఆ ఉదాహరణ ద్వారా మనం ఇంకా ఆ విషయాన్ని, అవునా, అంటే భారతీయులు ఇలా ఉంటారన్నమాట. నీరజ్ చోప్రా లాగా మంచి జావలిన్ విసిరే రకాలు ఉంటారు. నిజంగా మిగిలిన వాళ్ళందరూ అంత అసలు చేయలేరు. బట్ అవును ఆ ఉదాహరణ విన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ శ్రేష్టమైనటువంటి గుణం విన్నప్పుడు ఇంకా ప్రేరణ పొందుతాం. అవును సార్. ఇలాగే మరి నేను అర్థం చేసుకుంటాను. ఎప్పుడైనా ఈ విభూతి యోగము చదివినప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. అవును సార్, ఇప్పుడు మనం వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఉమ్, యూఆర్ ఫ్రమ్ అనగానే ఏదో ఇండియా అని చెప్తాం మన ముందు, వాళ్ళకి అర్థం అవడం గురించి. ఆ, ఓ మోడీ అంటారు వాళ్ళు సాధారణంగా. అవును, అవును. బికాజ్ ఈజ్ ఫెమిలియర్. సరే. ఇప్పుడు విభూతి యోగంలో కూడా వేదానాం సామవేదోస్మి అంటే ఇంకా వేదంలో సామవేదం మాత్రమేనా నేను? అవును మరి ఋగ్వేదం ఏమైంది, ఆ, యజుర్వేదం ఏమైంది అనుకోవాలి కదా. అవునండి అవును సార్. అందువలన వేదానాం సమవేదోస్మి దేవర్షీనాం నారద, మరి మిగిలిన దేవర్షులు ఏమంటారు? సో అక్కడ ఆ పోలికని ఇచ్చినంత మాత్రాన అది మాత్రమే అని కాదు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఆ మనం అలాగే తీసుకోవాలి. ఓకే, సరే ముగిద్దాం ఇవాళకి. ఇందులో ఎన్ని శ్లోకాలు మొత్తం? 28 ఎన్నో అనుకుంటా కాదా, 30. సరే, 30 అంటే 3 క్లాసులు దీనికి. సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవ్రీ సండే ఇదే టైం పెడుతున్నారా? మీకు ఈ 9 అనుకూలమా? యాక్చువల్గా 8 అని చెప్పాను నేను. ఇవాళ పొద్దున్న
లేవడం అవ్వలేదు, అలారం మోగలేదు. అందరికి ఏ టైం అయితే ఆ టైమే పెట్టుకుందాం మోదయ్. ప్రభాకర్ సార్ గారు ఓన్లీ మీరు సండేస్ చెప్పండి, మీలాంటి ఓన్లీ సండేస్ సార్, ఏది ఓన్లీ సండేస్ అండి. ఆదివారమే ప్రస్తుతానికి ఆ, కుదురుతోంది నాకు, మిగిలిన రోజులు అవ్వట్లే. ఓకే సార్, 8 or 9 మేడం కి మీకు ఎలా అంటే చాలా పర్లేదు. మీరు 8 చెప్పండి. నేను రెడీ, ఏ టైం అయిన మోదయ్య మీరు చెప్పండి. సార్ మీరు 80 పర్వాలేదు అంటే ఏం లేదు, మనం క్లినిక్ వెళ్ళడం దానికి కొంచెం ఈజీ అవుతుంది అంతే. మామూలుగా అయితే 8 to 9:15 మామూలుగా. అలాగే సార్ 8:30 మీ కన్వీనియంట్ అయితే కనుక అలా పెట్టింది సార్, మీ ఇష్టం ఎలా కదండి. అదే 8 to 9:15. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ సరే యూ, కుదిద్దాం. నమస్తే.